ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అన్న చెల్లెళ్ళు. అనగనగా పూర్వం మన దేశాన్ని ఓ రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరినీ చాలా గారాబంగా పెంచేవాడు. పిల్లలిద్దరూ పెరుగుతుండగా పాపం రాణిగారు చనిపోయింది. కొంతకాలం దిగాలుతో కాలం గడిపి రాజుగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆమె చాలా కఠినురాలు. ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారైతే తనకు కలిగే పిల్లలకు రాజ్యం రాదని భయపడింది. అందుకని పిల్లలిద్దరిని ఎలాగన్నా కరతీర్చాలని ప్రయత్నం చేయసాగింది. మొదట్లో ఇద్దరినీ తెగ బాధలు పెట్టింది. ఒకనాడు ఇద్దరికి చెరొక లడ్డు ఇచ్చి వెళ్ళి తినమంది. రాజకుమారుడు తన లడ్డు వెంటనే తినివేసి చాలక చెల్లి లడ్డు కూడా తినేశాడు. తిన్న కొంతసేపటికి కళ్ళు తిరిగి చనిపోయాడు. విషం కలిపిన లడ్డు తిని చనిపోయాడని తెలుస్తుందని రాణి దొంగ ఏడుపులు ఏడుస్తూ రాజకుమారుడు పాము కరిచి చనిపోయాడని చెప్పి అందరినీ నమ్మించింది. రాజకుమారుడు చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు రాజకుమార్తెను ప్రేమగా చూసింది. తర్వాత ఒక దాసీ పిల్లలాగా చూస్తూ తినడానికి తిండి కూడా పెట్టేది కాదు. పగలలా చచ్చేటట్లు చాకిరి చేయించి చినిగిన దుస్తులే గాని మంచి బట్టలిచ్చేది కాదు. ఎప్పుడన్నా రాజుగారు కూతుర్ని గురించి అడిగితే పెద్దయి పరాయి ఇంటికి వెళ్లే పిల్లగదా, అందుకని పని పాటలు నేర్చుకుంటుందని సమాధానం చెప్పేది. రాజకుమార్తె పాపం తనకెప్పుడు అన్నయ్య కలలో కనిపించి, నేను ప్రతిరోజు మన తోటలో ఉన్న చిన్న కొలనులో ఒక చేపగా వచ్చి నీకు ఆహారం తెస్తాను, నీవు నన్ను ప్రతి రాత్రి కలుసుకో అని చెప్పాడు. మర్నాడు అన్న చెప్పిన రీతిగా చీకటి పడగానే తోటలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఒక ఎర్రటి చేప పైకి వచ్చింది. అదే తిన్నగా గుర్తుపట్టింది. చేప తెచ్చిన ఆహారం కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళింది. ఇలా జరుగుతుండడం రాణి పసిగట్టింది. తోటమాలిని పిలిచి చెరువులో నీరు ఎండకట్టమని చెప్పింది. మళ్ళీ కొంతకాలం సరైన తిండి లేక రాజకుమార్తె శుష్కించపోసాగింది. ఇంతలో అన్న మళ్ళీ కలలో కనిపించి, నేను నెమలిగా మారి మన గుడి తోటలో కనిపిస్తాను, అక్కడికి రమ్మని చెప్పి మాయమయ్యాడు. మర్నాడు గుడి తోటలోకి వెళ్ళి చూస్తే చక్కని నెమలి కనిపించింది. అన్న చెల్లెలిద్దరు కలిసి కొంతసేపు గడిపి వెళ్ళిపోయారు. ఇలా ప్రతిరోజు రాజకుమార్తె గుడికి వెళ్ళడం, నెమలి ఇస్తున్న ఆహారం తినడం రాణి పసిగట్టింది. తన నౌకరుతో గుడిలో ఉన్న నెమలిని చంపి తీసుకురమ్మని చెప్పింది. రాజకుమార్తెను చాలా కట్టుదిట్టంగా ఉంచేది. ఇక దిక్కులేక ఆ బ్రతికే బ్రతుకుతుంది. రాజకుమార్తెకి కొంతకాలానికి అన్న మళ్ళీ కనిపించి, మన సౌతి తల్లికి కుమారుడిగా పుడతాను, నువ్వు వచ్చి ఎత్తుకునేదాకా ఒకటే పనిగా ఏడుస్తాను, అట్లా అయితే మనమిద్దరం ఎప్పుడూ కలిసి ఉండవచ్చునని చెప్పి మాయమయ్యాడు. అన్న చెప్పిన రీతిగానే కొంతకాలానికి రాణిగారికి ఒక శుభముహూర్తాన కుమారుడు కలిగాడు. పుట్టినప్పటి నుంచి పిల్లవాడు అదే పనిగా ఏడుపు ప్రారంభించాడు. ఎన్నెన్నో బొమ్మలు తెచ్చారు, కానీ లాభం లేకపోయింది. ఏమేమో చేశారు, ఫలితం శూన్యం. ఇంతలో ఎవరో రాజకుమార్తెను పిలుచుకో వచ్చారు. రాజుగారు కుమార్తెను పిలిచి తమ్మున్నెత్తుకోమన్నారు. అదేం గమ్మత్తో రాజకుమార్తె తాకగాని ఏడుపు తగ్గింది. అలాగే జోలపాట పాడుతుంటే నిద్రపోయింది. రాజుగారు ఆ పాట విని దానికి అర్థం ఏమిటని కుమార్తెను అడిగాడు. రాజకుమార్తె జరిగిందంతా చెప్పి ఏడ్చింది. అది విని రాజుగారు కోపంతో కంపించిపోయి చిన్న భార్యని రాజ్యం నుంచి వెళ్ళగొట్టించారు. తర్వాత తన ఇద్దరు పిల్లలు హాయిగా కాలం గడిపారు. ఈ కథ వల్ల మనకు తెలుసుకున్న నీతి ఏమిటి? అన్నా చెల్లెల అనుబంధం గురించి తెలుసుకున్నాము. తప్పు చేసే వాళ్ళు ఏనాటికైనా బయటపడతారు అన్నది మనం తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.